అవును సార్. పిల్ల ఇచ్చేటప్పుడు అది డెఫినెట్గా నీకు అది నువ్వు మంచి మనసు ఉంటేనే అలా ఇవ్వగలవు, లేకపోతే ఎవరు ఇవ్వరు. ఫస్ట్ అంతే పాయింట్. అంతే కదండి, అంతే. నిన్న నేనంతా నీ వీడియోసే ఫాలో అవ్వకుంటా వస్తున్నాను. అదే సార్. నేను ఒక వీడియో చూసాను 18 months old అని. అంతకుముందు మీరును మీ మామయ్య గారు నడుస్తా చెప్పారు ఆ వింగ్స్ ఎర్రగా ఉండాలి, ఆ పైన నలుపు ఉండాలి. అన్ని క్యారెక్టర్స్ ఆ పిల్లలా ఉందన్న, ఆ పిల్లలా ఉంది. వాళ్ళు ఎవరు తీసుకుంటారు కానీ అది చాలా మంచి గుర్తొచ్చే పిల్ల. అది ఇది నెక్స్ట్ నేను చాలా వీడియోస్ లో చాలా మంది పిల్లలు పెడుతున్నారు. నువ్వు చెప్పిన పాయింట్ చూస్తాను ఫస్ట్ ఆ వీడియోలోనే. ఆ వింగ్స్ దేనికి ఎర్రగా ఉండవు, అయితే తెల్లగా ఉన్నాయి. అది సైజు ఉన్న అది కొత్త పిల్ల, అది కొత్త పిల్ల నా అనుమానం. అది మామూలు నేను నీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి అసలు యాక్చువల్ నేను ఎందుకు చేశానంటే జస్ట్ ఐ వాంట్ టు డూ సీబాస్ కల్చర్ చేద్దాం అనుకుంటున్నానన్న. ఎందుకంటే నాకు ఒక్కసారి నా గురించి చెప్పాలంటే నేను డాక్టర్ని, నేను ఎంబీబీఎస్ అయిపోయింది, ఎమర్జెన్సీ మెడిసిన్ లో చేశాను. నేను కేరళలో పనిచేస్తానన్నా. ఇక్కడ నాకు గుడి అంటే ఫస్ట్ నేను 10 సంవత్సరాల క్రితం ఒక కోడి కొన్నా. కోడి కొన్నప్పుడు ఎంత 2008లో 3000 పెట్టుకున్నా. 3000 పెట్టుకున్నాను. దాని గురించి చెప్తా. అప్పుడు అందరూ అన్నారు ఇది కాదు డాక్టర్ గారు మీకు తెలియదు ఇలా. ఈ రోజు నా దగ్గర ఒక 500 కూడా ఉంది. టాప్ క్లాస్ అంటే 2 లక్షలకు కూడా అన్న కూడా ఉంది నా దగ్గర. నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే దాంట్లో ఎంత నష్టమైనా డెప్త్ లోకి వెళ్ళి తర్వాత సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తా. సక్సెస్ అవ్వాలి లేదా అది దేవుడి నిర్ణయం తర్వాత. సో నేను అంతగా ఆ కోడ్ లో మాత్రం నేను అంతగా తెచ్చుకున్నాను. ఒక ఇది నాటకాలు గుడిలో ఎవరైనా చెప్పేస్తారు. సరే అది పక్కన పెడితే ఈ శ్రీబాస్ గురించి ఒకటి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ 1 లక్ష నష్టం వస్తుంది, ఒక 5 లక్షల నష్టం వస్తుంది. కాకపోతే ఎక్కడో ఒక పాయింట్ నేను పడతానని నాకు నమ్మకం. నీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే ఆ ఒక పాయింట్ పడితే మనం 100 మందికి చెప్దాం. ఎవరో ఒకరు స్టార్టింగ్ మనం కొద్దిగా నష్టపోయినా ₹1 అటు ఇటు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ముందుకు వస్తే 100 మందికి మనం హెల్ప్ చేసే వాళ్ళు అవుతాం. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు శ్రీబాస్ 100 గ్రాముల పిల్ల మీ దగ్గర దొరుకుతుంది, అది మనం తెచ్చుకున్నాము. ఒక జస్ట్ ఒక అర ఎకరంలోనే ఒక 200 పిల్ల అది వేసి నువ్వు 1/2 ఇంచి పిల్లలు ఇస్తావు కదన్నా. అది కొత్త పిల్ల తీసుకొచ్చి ఒక 2 లక్షలు తీసుకొచ్చి దాంట్లో వేసేస్తే అది ఎటు తిరిగినా ఈ పిల్ల కనపడతా ఉంటుంది. కాబట్టి దాన్ని టక్ 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 కొడతా ఉండి తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. అది తర్వాత దాన్ని ఇంకొక 2 ఎకరాల్లోకి ఒక 600, ఒక 700, 350, 300 వేసి అప్పుడు అలా అయితే ఫ్యాన్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా అంత తక్కువ దృష్టికి. అప్పుడు ఈ తిలాపియా వేద్దామని నా ఇదన్నా. అప్పుడు ఇది పెద్దది అవుతుంది కాబట్టి దీని నోరు కూడా కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి అప్పుడు తిలాపియా అంత చిన్న దొరకకపోయినా ఇది మింగేద్ది అనేది నేను అనుకుంటున్నాను అట్లాగా. సో దీని మహా ఖర్చు అయితే నాకు ఎట్లాగా 1/2 ఎకరం పొలం నా కోళ్ళ దొడ్లోనే ఒక 60 సెంటు కాలం ఉంది, చెరువు ఉంది, చెరువు తవ్విచ్చేసాను. సో అంతా నువ్వే మా గురువు కాబట్టి వేద్దాం అన్నట్టుగా. సో ఇది ఇలా చేస్తారు. ఎటు తిరిగినా దానికి పిల్ల దొరికితే తొందరగా పెరిగితే ఆ తర్వాత నుంచి దాన్ని మార్చి 2 ఎకరాలు తీసుకొని మార్చి తిలాపియా వేద్దాం అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చే ఆ 1 ఇంచు చిన్న పిల్ల ఇది 100 గ్రాముల పిల్ల మింగేయగలదన్నా? అది ఆ సైజు మింగేయగలదా? 100 గ్రాముల పిల్ల 1 ఇంచు 2 ఇంచ్ సైజ్ని మింగేస్తుంది అసలు, అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది తెలుసుకుందామని. అదైతే మింగేస్తండి, దాని గురించి అసలు ఎలాంటి ఇబ్బంది పడవసలేదు. అప్పుడు ఇది 1 లక్ష పిల్ల వేసావు అనుకన్నా 1 ఇంచు పిల్ల 1 గ్రామ్ వేసుకుంటే అది 100 కేజీలు అవుతాయి. ఆ లక్ష పిల్ల ఇది ఒక 2 నెలల తింది అనుకో అన్న ఈ 200 పిల్ల. అప్పుడు కొద్దిగా పెద్దగా అవుతాయి కదా, దాన్ని తీసుకెళ్ళి బ్లోఅవుట్ పాండ్లో వేద్దాము. అసలు ఇలా అయితే మనకి బ్లోఅవుట్ పాండ్లో అప్పుడు ఎలా ఫాస్ట్గా వస్తుందా గ్రోత్, లేకపోతే అనుకున్నంత రాదా అనేది నేను నెల నీకు అప్గ్రేడ్ చేస్తా. మీకు గ్రోత్ అయితే కంపల్సరీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే పండుగ కేజీ చేయాలంటే మినిమం 1 ఎకరంలో అన్నా వేయాలి. ఏది కేజీలు చేద్దాం అనుకుంటే సార్ అదే అన్న. ఈ 2 నెలలు ఈ నా దగ్గర 60 సెంట్లో పెంచి తర్వాత ఈ 200 పిల్లని తీసుకెళ్ళి 1 ఎకరం వేద్దాం. అసలు చూద్దాం ఎంత ఫాస్ట్గా వస్తుంది గ్రోత్. వస్తుందండి, కంపల్సరీగా వస్తుంది, రాకుండా ఉండదు. ఏంటంటే మినిమం ఏంటంటే సార్ 1 ఎకరం పైన ఉంటే దాన్ని మనం కేజీలు చేయొచ్చు. ఏ చేప అయినా ఇది తెల్ల చేప కావచ్చు, ఫంగస్ కావచ్చు,
ఏ ప్రూఫ్ కావచ్చు, ఏ చేప అయినా కేజీ చేయాలంటే పెద్ద చెరువులు ఉండాలి. అది కంపల్సరీ. నువ్వు చెప్తా ఉంటావు కదన్నా, నేను ఎప్పుడు టక్కన పడతాను ఆ పాయింట్. చాలా మంది చాలా ఎక్కువ వేసేసి నేను అడుగుతా ఉంటారు, నీకు కోపం వస్తుంది ఏమన్నా, నువ్వు చూస్తూ ఉంటాను పాప ఓపిక చెప్తా ఉంటావు. అది ఎవరికైనా తెలియకే కదన్నా అడిగేది. నేను అందుకే తెలియని వాళ్ళ కోసం సార్ చెప్పేది నేను కూడా. అదే మాలాంటి అన్న, నువ్వు చెప్పేదంతా మాలాంటి ఫ్రెషర్స్కి. అవును. మరి ఎవరికైతే కొద్దిగా ఇది ఉందో అనుకున్న వాళ్ళకి నీది 100% యూజ్ అవుద్ది అన్న. నేను మే 13వ తారీఖున ఓటు వేయడానికి ఆంధ్ర వస్తా. ఓకే. మనం 14 కానీ 15వ తారీఖు కానీ కలుద్దాము. డెఫినెట్లీ. నాకు నువ్వు అప్పుడు నేను దగ్గర ఒక 200-300 పిల్ల ఇది తీసుకొని శ్రీబాస్ తీసుకొని, ఇది ఒక 1,00,000 పిల్ల నీ దగ్గర కొత్త పిల్ల చిన్నది ఉందన్న, ఇది మింగే ఎంత పిల్ల శీలావతి అండి. శీలావతి కానీ ఏదైనా ఇది వేసేసి మళ్ళీ నాకు అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నా కోళ్ళు చూసుకున్న వాళ్ళు చూసుకుంటారు. నేను ఇక్కడ నుంచి మానిటర్ చేస్తా, మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తా ఉంటా. అన్న నువ్వు నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, నాకు గురక కూడా ఇది పెద్ద అయితే గురక కూడా సప్లై చేస్తా అన్న. తప్పకుండా అండి, అసలు మనం చేద్దాము. అన్న నీ ద్వారా మనమంతా ఒకటన్నా, మన రైతులు ఎవరు ఏమైనా ఏ పిల్లలైనా ఉన్నాయి, మనం రైతులం కాబట్టి. నేను డాక్టర్ అయినా నేను రైతుగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను కోడిని అంత గొప్పగా పెంచాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి. మనందరికి తర్వాత మనం చేద్దామన్నా సొసైటీకి ఏదో మనం. నేను చదువుకున్నది గవర్నమెంట్ కాలేజీలే కదా, నేను గవర్నమెంట్ జనాల డబ్బులతోనే కదా నేను చదువుకున్నది ఎంబీబీఎస్. తిరిగి వాళ్ళకేమైనా చేద్దాం. అన్న నేను ఖచ్చితంగా 15th నీ దగ్గరికి వస్తానన్నా, మే 15th నీ దగ్గరికి వస్తాను. విల్ హ్యావ్ ఎ టాక్ టుగెదర్, మనం కూర్చొని మాట్లాడుకుందాము. తర్వాత మనం ఏదో ఒకటి చేద్దాం టు ద సొసైటీ. ఓకే సార్, ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటండి? నా పేరు మౌలి, హరిదీప్ మౌలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నెంబర్ ఫీడ్ చేసుకో. ఓకే సార్, ఓకే. మీరు మాత్రం వీడియోస్ మాత్రం కంటిన్యూగా చేస్తానే ఉండండి. చేస్తాను సార్, తప్పకుండా అండి, తప్పకుండా చేస్తా, ఏం ఆపనండి, అస్సలు ఆపదు. ప్రతి దగ్గర ఒక పాయింట్, ఒక వీడియోలో ఒక పాయింట్. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా క్లాస్లో ఏదో ఒక పాయింట్ నా జీవితంలోకి పనికొచ్చే పాయింట్ నేను నేర్చుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అది ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ అయ్యేదాకా అలాగే చేశాను. అలాగే నీ వీడియో ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, అది మా మైండ్లో ఉన్నాయి. నా వీడియోలో కూడా అదే ఉంటుందండి, కంపల్సరీ ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉంటుంది. అది ఏదో పాయింట్ పట్టుకునే రీతిలో మనం ఆలోచించాలి. బాబన్న ఇప్పుడు ఇది చెప్పాడంటే ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆ వీడియోని 1-2 సార్లు చూసి, ఏదో సినిమా చూసినట్టు కాకుండా, నేను ఎప్పుడు నీ వీడియో 1-2 సార్లు చూస్తా అన్న. ఏదో నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని 1-2 సార్లు చెప్తావు, నీ దగ్గర ఇది ఉంది, 1-2 సార్లు చెప్పిన పాయింట్ మేము పట్టుకోవాలి. అంటే అది మాకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, ఆ రోజు ఉపయోగపడవచ్చు. అది మళ్ళీ నాకు ఒక వారం తర్వాత, నెల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఉపయోగపడే పాయింట్ చెప్తావు నువ్వు. అవునండి, అవునండి, అవును. చాలా సంతోషం అన్న మీతో మాట్లాడినందుకు. ఐ విల్ బి బ్యాక్ 15th of May, నెక్స్ట్ మంత్ 15వ తారీఖుని ఎగ్జాక్ట్ గా 1 నెల తర్వాత మనం కలుద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే ఓకే అన్న. ఓకే, ఉంటా సార్, థ్యాంక్ యూ.